మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తాం. అందరికీ కరీంనగర్ పట్టణ ప్రజలందరికీ, బీసీ ఎస్సీ ఎస్టీ మేధావులకి, అగ్రకుల ప్రజాస్వామ్యవాదులకి నమస్తే. జై భీమ్, జై భారత రాజ్యాంగం. ఈరోజు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ధర్మ సమాజ్ పార్టీ బలపరిచినటువంటి శ్రీమతి మందాజ్యోతి గారి నామినేషన్ కి విచ్చేసినటువంటి ధర్మ సమాజ్ పార్టీ ఆయా జిల్లాల కార్యకర్తలకి, జిల్లాల అధ్యక్షులకి, రాష్ట్ర నాయకులకి మరోసారి అందరికీ జై భారత రాజ్యాంగం తెలియజేస్తూ, ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం చూస్తూ వస్తున్నాం. తరతరాలుగా 75 ఏళ్ల చరిత్రలో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, అగ్ర కులాలే ఎమ్మెల్సీలుగా ఎన్నికై వస్తా ఉన్నారు. రెడ్లు లేక ఉంటే వెలమలు. ఇది ఎంతవరకు న్యాయం? ప్రజలారా, ప్రజాస్వామిక వాదులారా, బీసీ ఎస్సీ ఎస్టీ పట్టభద్రులారా ఆలోచించండి. ఇది న్యాయమా, ధర్మమా? ఇది ఏమని అంటారు అర్థం చేసుకోండి. ఈ కరీంనగర్ గడ్డ మీద 90% ఉన్నటువంటి ప్రజల పరిస్థితి విద్య లేదు, వైద్యం లేదు, ఉపాధి లేదు. కానీ 10% లేని ఈ రెడ్ల చేతుల్లో, ఈ వెలుమల చేతుల్లో ఈ కరీంనగర్ కార్పొరేట్ హాస్పిటల్ వ్యవస్థ ఉంది. ఈ కరీంనగర్ ప్రైవేట్ కార్పొరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. మరి ఆ ప్రైవేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నటువంటి ఆ కాంగ్రెస్ అభ్యర్థి వాళ్ళను బలపరుస్తారా, లేకపోతే మరో కార్పొరేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని బలపరుస్తారా? అట్టడుగు అనగారిన వర్గాల తరఫున ప్రజల యొక్క కష్ట సుఖాలు, బాధలు తెలిసినటువంటి, రాజ్యాంగబద్ధంగా అమలవుతున్న, ఆచరిస్తున్న ధర్మ సమాజ్ పార్టీ బలపరిచినటువంటి మందాజ్యోతి గారిని బలపరుస్తారా, గెలిపిస్తారని మీరు ఆలోచించుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నా. సిద్దిపేటలో ఒక ఆదర్శ కుటుంబం, మాలామాదిగ కుటుంబం అనేటువంటి ఒక ఆదర్శ కుటుంబం నుంచి, నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి మందాజ్యోతి గారు ప్రజల యొక్క బాధల గురించి గత 10 సంవత్సరాలుగా ఈ తెలంగాణలో, ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గం, ఈ యొక్క మెదక్ జిల్లాలో తన యొక్క అనేక పోరాటాలు బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల తరఫున తను ముందుండి విద్యాపరంగా, వైద్యపరంగా, ఉపాధి పరంగా పార్టీ ఇచ్చిన ఆదేశాలతో పాటు ఎక్కడ అన్యాయం జరిగినా మందాజ్యోతి గారు అట్లాగే మా టీం అందరూ కూడా అక్కడికి వెళ్లి ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తూ వస్తున్నారు. కానీ వీళ్ళందరూ ఏసీ కార్లలో తిరుగుతూ, ఏసీ భవనాల్లో ఉంటూ, కాగితాలు, పేపర్లు చూస్తూ అక్కడికే పరిమితం అవుతున్నారు. అటువంటి నాయకత్వం మనకు అవసరమా? అందుకే ఈ రాజ్యాంగం వచ్చింది పేదల కోసం. ఈ రాజ్యాంగం అమలవుతున్నది, అమలు చేయాల్సింది కూడా అట్టడుగు అనగారిన వర్గాలైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల కోసం. కానీ కారణం ఏంటంటే ఓటర్లుగా మనం బీసీ ఎస్సీ ఎస్టీలం ఉంటున్నాం, అట్లాగే సీట్లలో వాళ్ళు ఉండిపోతున్నారు. మరి పట్టభద్రులు అంటే, గ్రాడ్యుయేట్స్ అంటే తెలివైన వాళ్ళు, విద్యావంతులు, మేధావులు, చదువుకున్న వాళ్ళం. మరి చదువుకున్న వాళ్ళకి ఏది కరెక్ట్ కాదనేది తెలుసు. మరి ఆ విచక్షణ జ్ఞానంతో మనం ఇకనైనా ఈ తెలంగాణ గడ్డ మీద ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ ఎస్సీ ఎస్టీల తరఫున బరిలో ఉన్నటువంటి ఒక అనగారిన వర్గాల బిడ్డ మందాజ్యోతి గారిని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. అట్లాగే అగ్ర కులాల నుంచి ఈ యొక్క కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, వాళ్ళు బలపరిచినటువంటి అభ్యర్థులందరూ కూడా కార్పొరేట్ శక్తులు. వాళ్ళు ఏ విధంగా అర్హులు కానే కారు ఈ ఎమ్మెల్సీ నాయకత్వానికి, ఎమ్మెల్సీ పోటీకి. అందుకనే మీరందరూ విచక్షణతో మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటును ఈ యొక్క మందాజ్యోతి గారికి మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాల్సిందిగా నేను అభ్యర్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు శ్రీకాంత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.